చాలామంది ఇట్లాంటి కాలమ్స్ వ్యంగ్య రచనలు చేసేవాళ్ళు చివరిలో రాసుకుంటారు, ఇది ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు, ఎవరిని బాధ పెట్టడానికి రాసింది కాదు. ఈ మధ్య మనం టీవీ ఛానల్స్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నాం, చాలా వెకిలిగా ఉంటాయి కొన్ని. చివరిలో ఇది ఎవరికి ఉద్దేశించింది కాదని దులుపుకునే ప్రయత్నం చేస్తారు. రాజగోపాల్ రాయడానికి ముందే సరదాకి అని చెప్పేస్తున్నాడు, కానీ ఎవరి గురించి అయితే ఆయన రాసినాడో వాళ్ళు బహుశా దాన్ని సరదాగా తీసుకుని ఉండరు. చాలామంది సీరియస్గానే ఆలోచించుంటారు, ఎందుకంటే సరదాకి రాసిన వాళ్ళలో ఉన్న విషయం వాళ్ళని మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని చెప్పేదిగా కూడా ఉంటుంది, కాబట్టి సరదాకి తీసుకుని ఉండరు అనుకుంటున్నాను. చాలామంది ఇంకోటి, అంత నిర్భయంగా నిర్మోహమాటంగా రాయడం కూడా కష్టమే. నేను ఒక ఛానల్కి సంబంధించిన ఒక ఆఫ్ స్క్రీన్ షూట్ చేస్తూ ఉంటే ఓ మిత్రుడిని, సీనియర్ మిత్రుడిని పిలిచి, నువ్వు గెస్ట్గా కూర్చో, పాలిటీషియన్స్ ఎవరు దొరకలేదు, ఇది ఆఫ్ స్క్రీనే కదా, ట్రయల్ రన్నే కదా అని కూర్చోబెడితే కమ్యూనిస్టుల గురించి ఒక కామెంట్ చేయాల్సి వచ్చింది. 2004లో కాంగ్రెస్తో, 2009తో తెలుగుదేశంతో పోయిన కమ్యూనిస్టుల గురించి మీరేమంటారంటే, ఒకటి అర్థం కావడం లేదండి, తోక కుక్క నూపుతుందా, కుక్క తోక నూపుతుందా అన్నట్టుగా ఉంది కమ్యూనిస్టుల పరిస్థితి అన్నాడు. అన్నాక బయటకు వచ్చి, ఇది ట్రయల్ రన్ కాబట్టి ఇట్లా మాట్లాడినా, బయట అయితే మాట్లాడేవాడిని కాదు, అంత మన మిత్రులు కదా అన్నాడు. నిజంగా కూడా అట్లాంటి మోమాటాలు ఉంటాయి. రాజగోపాల్కి అట్లాంటి మోమాటాలు ఏం లేవు. నాకు చాలా నచ్చిన ఒకటి ఏమిటంటే, అది చాలా నేను కూడా సరదాకి చాలా రెగ్యులర్గా చదివినవాడిని. ఒకటి ఏమిటంటే, పెద్దలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు, ఆయన చాలా వార్తల్లో ఉంటాడు ఎప్పుడు. ఆయన ఒకసారి ఆయన చికెన్ తింటే వార్తే, విజయవాడలో కృష్ణానదిలో ఈత కొడితే వార్తే, ఏం చేసినా వార్తే అవుతుంది. నారాయణ గారు ఎప్పుడు అట్లా వార్తల్లో ఉంటూ ఉంటారు. ఒకసారి ఆయన విశాఖపట్నంలో మోకాళ్ళ మీద నడిచి తను నిరసన తెలిపినాడు, ఏదో ఒక ఇష్యూలో, ప్రజా సమస్యకు సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవడం లేని చెప్పి శ్రీకాకుళంలో ఆయన మోకాళ్ళ మీద నడిచి తన నిరసన తెలిపినాడు. అప్పుడు అక్కడ జైలు కూడా పోయినట్టున్నాడు ఆయన. దాని మీద నెక్స్ట్ వీక్ రాజగోపాల్ రాసినాడు. చివరిలో ఎండింగ్ అంటాం మనం దాన్ని. ఎండింగ్లో ఏం రాస్తాడంటే, ఎందుకు నారాయణ మోకాళ్ళ మీద నడుస్తున్నాడంటే మెదడు పదును పెట్టుకుంటున్నాడు అన్నాడు. ఇట్లాంటివి చాలా, అసలు అంటే దీన్ని రాయడానికి మళ్ళా నారాయణతో మోమాటం ఉండకూడదు. నారాయణ దీన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నారు. తర్వాత నేను నారాయణ రెగ్యులర్ కలుస్తూ ఉంటాను, కలిసినప్పుడు నేను చెప్పినాను కూడా, రాజగోపాల్ రాసింది చదివానని. ఆయన కూడా ఎంజాయ్ చేశాడు. ఆయన పాజిటివ్గా తీసుకోవచ్చు, కానీ రాస్తున్నవాడు రాయాలా వద్దా అనే మోమాటం ఒకటి ఉంటుంది. అట్లాంటిది ఉన్నప్పుడు ఇట్లాంటివి రాయడం కష్టం అవుతుంది. అట్లాంటివి ఏమి లేకుండా రాసినవాడు రాజగోపాల్. ఇప్పుడు పెద్దలు హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారిని మాట్లాడాల్సిందే కోరు. సరదాకి ఆంధ్రజ్యోతి నుంచి హెచ్ఎంటీవీకి తీసుకురావటం, ఆంధ్రజ్యోతిలో కేవలం చదివే వారినే అలరించటం, హెచ్ఎంటీవీలో ప్రేక్షకులను కూడా కట్టిపడేయటం ప్రత్యక్షంగా చూసినవాడు నేను. ఇది రాయాలంటే రాసే మనిషికి అపారమైన విషయ పరిజ్ఞానం ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. మనుషుల గురించి అవగాహన ఉండాలి. ఇంకా ఆయన రాజకీయం ఆయన వస్తువు కాబట్టి రాజకీయం గురించి బాగా తెలియాలి. ఇవన్నీ ఆయన దగ్గర, ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. నాకు చిన్నదాంచి హ్యూమర్ అయినా సెటర్ అయినా ఇష్టం. నేను రాయడానికి ప్రయత్నం చేశాను, కానీ నాకంటే బాగా రాసిన వాళ్ళు, ఎక్కువ కాలం రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు రాజగోపాల్ గారు, నండూరి పార్థసారథి గారు నాకు ఇష్టమైన రచయిత. ఆయన రాంబాబు డైరీ అది అనంతంగా రాయొచ్చు, ఆయన ఓపిక లేక అప్పుడప్పుడు రాయరు, కానీ అది ఎన్ని సంవత్సరాలైనా రాయదగ్గ డైరీ. చాలా ఇష్టమైన శీర్షిక నాకు అది. ఆయన కార్ఖానా ఖ్యానం కానీ ఇతర రచనలు కానీ నేను చదివాను, అన్నీ చదివాను. కానీ నాకు రాంబాబు డైరీ అంత రెగ్యులర్గా అంటే మన వృత్తికి సంబంధించినది, ఒక జర్నలిస్ట్ డైరీ అది. ఆ జర్నలిస్టులు ఎట్లా ఆలోచించుకుంటారు, జర్నలిస్టుకు ఎడిటర్ గురించి ఎటువంటి అభిప్రాయం ఉంటుంది వాటి మనసులో, అట్లా ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం జర్నలిస్ట్ ఆలోచిస్తాడు, ఇట్లాంటివన్నీ సరదాగా రాసుకోవచ్చు. అట్లాగే ఇది కేవలం హ్యూమర్ అంటే ఒక హాస్యాస్పూర్వకంగా ఉండటం, సరదాగా
చదువుకొని వదిలేయటం. ఇప్పుడు మాట మీద మాట పెంచుకుంటూ పోవటం, లేకపోతే పద విన్యాసంతో మన శంకర్ నారాయణ గారు ఇలాగా రాయటం, అది కేవలం హ్యూమర్. అది సెటైర్ అంటే దాంట్లో కొంత క్రిటిసిజం ఉండాలి, దాంట్లో ఒక అంతఃసూత్రం ఉండాలి, చివరిగా ఒక కొసమెరుపు ఉండాలి. అల్లానారాయణ గారు చెప్పినట్టు ఒక సంపాదకీయానికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా దీంట్లో ఉండాలి. కానీ మెత్తగా శుతిమెత్తగా చెప్పటం. నేను దాదాపు ప్రతి అక్షరం ఆయన రాసింది చదివాను. ఆయన ఎంత తపన పడతారో, ఒక సరదాకి ఒక 7 నిమిషాలు 8 నిమిషాలు తీసే కార్యక్రమం. నేను హెచ్ఎంటీవీలో వస్తున్న సరదా గురించి మాట్లాడుతున్నా. అంటే ఆ పర్ఫెక్షనిజం కోసం పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయనకి సినిమా పరిజ్ఞానం బాగుంది, పాటలు తెలుసు, ఎప్పుడెప్పుడో పాటలు, ఏ పాట తీసుకురావాలి ఈ సందర్భానికి అనుగుణంగా అనే విషయం ఒక చెప్పక్కర్లేదు. అది రాజాగారు దగ్గర తర్వాత రాజగోపాల్ గారు ఇద్దరు కూడా సినిమా సాహిత్యంలో పండిపారు. అదనంగా రాజకీయ పరిజ్ఞానం. ఇంకోటి సంస్కారం ఏంటంటే, మామూలుగా వ్యంగ్యం రాసేవాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళు బాధపడేటట్టు ఉంటుంది. ఇందాక నారాయణ గారు చదివి కూడా ఎంజాయ్ చేయాలంటే నారాయణ గారు కూడా సంస్కారం ఉండాలి, అది స్వీకరించడానికి. కానీ రాసిన వాటికి కూడా సంస్కారం ఉండాలి. చాలా మర్యాదలు పాటిస్తారు. రాజగోపాల్ గారు రాసేటప్పుడు అవతల వాడికి ఏమైనా దెబ్బ తగులుతుందేమో అని సంకోచిస్తూనే మోతాజు మాత్రం ఎంత ఉండాలో అంత తగ్గకుండా క్రిటిసిజం ఉంటుంది. నాకు ఆంధ్రజ్యోతిలో కానీ లేకపోతే హెచ్ఎంటీలో కానీ ఆయనతో ఏకీభవించకుండా విభేదించాల్సిన సందర్భాలు రాలేదు. కొన్ని నేను మా ఛానల్ ప్రొఫైల్ దృష్టిలో పెట్టుకొని 1-2 సందర్భాలు ఏమైనా అభ్యంతరం చెప్పిండొచ్చు. కానీ మొత్తంగా ఆయన సెటైర్తో, ఆయన రచన విధానంతో కానీ, లేకపోతే ఆయన తీసుకునే పాత్రలతో కానీ, చెప్పే విషయంతో కానీ నాకు పూర్తి ఏకీభావం ఉంది. మన చలసాని ప్రసాద్ గారితో పాటు చాలా కాలంగా శీర్షిక నిర్వహిస్తున్న వ్యక్తి మన ఉదయం నుంచి ఇప్పటిదాకా మన పలుకుబడి భానుమూర్తి గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి 85 నుంచి 84 నుంచి ఇప్పటిదాకా ఎక్కడో ఒక చోట ఉదయం మూసేసిన తర్వాత కూడా వార్తలో, దాని తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెన్నైతో బాలకృష్ణనో ఏదో పేరు పెట్టినా కూడా ఆయన కూడా వ్యంగ్యం రాస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాలుగా రాస్తున్నారు. వీళ్ళు రాసేటప్పుడు ఏంటంటే వీళ్ళ వ్యక్తిత్వంలోనే ఒక పార్శ్వం ఉంటుంది. ఒక హాస్యరేఖ దోపుజలాడుతుంటే వాళ్ళ మొహంలోనే. మన రాజా గారిని చూసినా, రాజగోపాల్ గారిని చూసినా, అలాగే నండూరి పాచారి గారిని చూసినా కూడా వాళ్ళలో ఒక హాస్యాన్ని స్వీకరించే లక్షణం, అయితే ఎంజాయ్ చేసే లక్షణం మనకు కనపడుతుంది. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు దేవిప్రియ గారు మార్నింగ్ కలిస్తే ఆయన రన్నింగ్ కామెంట్ అయ్యే వరకు ఆయన దాని గురించే ఒక మూలన ఆలోచిస్తుంటారని మనకు అర్థమైపోతుంది మాట్లాడుతున్నా కూడా. అట్లాగే సంపాదకుని కలిస్తే వాళ్ళ సంపాదక అయ్యే వరకు సంపాదకం గురించి ఆలోచిస్తుంటారు. అంటే వీళ్ళు కూడా ఏంటంటే లైఫ్ని అంత పెద్ద అన్నీ సాధించాలి, కష్టపడాలి, యుద్ధం చేయాలి, ఎప్పుడు నిరంతరం పోరాటం చేయాలి, విజయాలు సాధిస్తూ పోవాలి అని అనుకోరు. అనుకుంటే ఇట్లా హాస్యం రాయలేరు. హాస్యం రాయాలి ఏంటంటే అసలు మనకి ఈ సృష్టి రహస్యం తెలియాలి, ఈ జీవితం గురించి ఒక అవగాహన ఉండాలి. ఏదో మనం చాలామంది చూస్తుంటాం రాసేవాళ్ళని, మాట్లాడేవాళ్ళని, కొయ్యగూర వెక్కి కొయ్య కత్తులు తిప్పుతూ ఖడ్గచాలన చేస్తూ నేనే గొప్పవాడిని, నేనే ఉన్నతుడిని, నేనే పవిత్రుడిని, నాకే ధైర్యం ఉంది అని చెప్పుకుంటే వాళ్ళని చాలామంది చూస్తుంటాం. వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే మనం ఊహించుకుంటే మనకి నవ్వు వస్తుంది. వీళ్ళు ఏంటి వీళ్ళని. అట్లాగే మనం ఊహించుకోవచ్చు. మనం చేస్తున్న పనులు కూడా మనకి ఒకసారి
హాస్యం స్ఫురించేటట్టు ఉంటాయి. అంటే ఆ ధోరణి అంటే ప్రపంచాన్ని ఒక మూల కూర్చొని హాస్య దృష్టితో చూసే ధోరణి అలవాటైన వాడికి ఈ ప్రతి క్షణం పోరాడాలి, ప్రతి క్షణం విజయం సాధించాలనే పట్టుదల ఉండవు. బహుశా అందుకే కావచ్చు ఈ రచన చేసేవాళ్ళు ఎవరు కూడా, నందూరి పార్థసారథి గారు కావచ్చు, లేకపోతే రాజగోపాల్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఏటర్లు కాదగ్గ వాళ్ళు. ఒక సంస్థలకి ఒక నిర్వహణ అధికారులుగా ఉండాల్సిన వాళ్ళు, అంత దానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు. కానీ ఎందుకు లేరంటే ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ అనేది వాళ్ళ ఉండదు. ఎందుకంటే టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. బహుశా అందుకనే ఇందాక మన అల్లనారాయణ గారు అన్నట్టు రాజగోపాల్ గారు ఎడిటర్గా పనిచేసి కూడా మళ్ళీ అక్కడ ఆంధ్రజ్యోతిలో అసిస్టెంట్ ఎడిటర్గా అంతే హాయిగా పనిచేయగలిగారు. ఇప్పుడు మా దగ్గర అసోసియేటెడ్గా అంతే హాయిగా పనిచేస్తున్నారు. ఆయన చాలా రాయగలరు, రాజకీయ విశ్లేషణ రాయగలరు, రెగ్యులర్ కాలమ్స్ రాయగలరు. కానీ ఆయనకి నచ్చింది, ఆయనకి తృప్తినిచ్చేది, ఆయనకి హాయి గొలిపేది ఈ వ్యంగ్య రచన. ఇది ఆయన చేస్తున్న పని చాలా పవిత్రమైందని ఆయన భావిస్తారు. ఆయన మొన్న వాళ్ళ అమ్మాయి అమెరికా వెళ్తున్నా కూడా ఎక్కడికి వెళ్ళాలంటే ఒక వారం దాన్ని మానేయాల్సి వస్తే పెద్ద అపరాధ భావన అనమాట. అయ్యో ఒక వారం నేను చేయలేకపోతున్నానని చాలా బాధపడి చెప్తారు. అంటే అంత అంకిత భావంతో ఆయన చేస్తారు. అంటే హాస్యం రాయటం, హాస్యాన్ని పండించడం చాలా కష్టతరమైన విషయం. అది చెప్తాక నేను ఇవన్నీ చెప్పాను. ఈ సందర్భంగా ఈయన బాబు గారి ముఖ చిత్రం కానీ, రమణ గారి కితాబు కానీ, వాటికి అవి చాలా గొప్పవైనవే. కానీ అవి లేకుండా కూడా రాజగోపాల్ గారి ప్రతి వ్యాసం కూడా ఎప్పుడైనా చదువుకోవచ్చు, హాయిగా నవ్వుకోవచ్చు. అటువంటి కంట్రిబ్యూషన్ చేసినందుకు సాహిత్యానికి రాజగోపాల్ గారిని అభినందిస్తూ ఇదే పద్ధతిలో మీ రచనా వ్యాసంగం కొనసాగాలని, ఇంకా ఆయన ఇదొకటే కాదు హెచ్ఎంటీవీలో ఇంకో చిన్న హాస్య గుళిక రోజుకి 4-5 సార్లు మీకు మీ చేత మింగిస్తున్నారు. అదేంటంటే తింగర్ బుచ్చి. అది కూడా దానికి ఆయన పేరు ఉండకపోవచ్చు. అది ఆయన రాస్తారు. అంటే మొత్తం జీవితంలో ఉన్న హాస్యాన్ని బట్టి ఇచ్చే శక్తి ఆయనకి ఉంది. అందుకు నేను ఆయన్ని అభినందిస్తూ ఈ పుస్తకాన్ని ఎప్పుడో రావాల్సి, ఇటువంటి పుస్తకాలు ఎన్నో రావాల్సింది, ఆయన ఎప్పుడో రావాల్సింది. కానీ ఆయన హీ డజంట్ థింక్ వెరీ గ్రేట్ అబౌట్ హిమ్సెల్ఫ్. అదొక పెద్ద లోపమో లేకపోతే అదొక ఆభరణమో లేకపోతే అది మంచి లక్షణం నాకు తెలియదు. కానీ ఆయన ఏదో నేను చెయ్యాలి, చెందాలి అనే పట్టుదల ఉన్న వ్యక్తిగా లేకపోతే ఇటువంటి పుస్తకాన్ని ఎప్పుడు తేవాల్సింది. ఆంధ్రజ్యోతి నుంచి బయట రాగానే పుస్తకం తేవచ్చు. ఇప్పటికైనా అటువంటి పుస్తకం తెచ్చినందుకు అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ సరదాకి పుస్తకాన్ని తీసుకురావడానికి సహజ పబ్లికేషన్స్ తరఫున పేరు మాత్రమే నాది. మొత్తం ఈ కృషి అంతా దాన్ని దగ్గరుండి చేయించుకోవడం, పత్రిక ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి ఎన్ని శీర్షికలు పెట్టాలి ఇవన్నీ దగ్గరుండి రాజగోపాల్ గారు చూసుకున్నదే. నాది మాత్రం మా సహజ పబ్లికేషన్స్ పేరు మాత్రమే, అంతవరకే మేము ఇచ్చాం. ఇది ప్రైస్కి సంబంధించి ప్రింటర్ ఏం చెప్పారనంటే, జనరల్గా మార్కెట్లో ట్రెండ్ ఇంత ఖర్చు అయినప్పుడు ఇన్ని ఇంతలు దానికి ప్రైస్ నిర్ణయించాలి అని సలహా ఇస్తే రాజగోపాల్ గారు ఇది నేను వ్యాపార దృష్టితోటి కాదు కదా నేను చేస్తున్నది అని చెప్పి, అంటే 400 పేజీల ఈ సరదాకి పుస్తకాన్ని ఆయన చాలా కష్టం మీద 150 రూపాయలకి ప్రైస్ ఫిక్స్ చేశారు. అది కూడా ఆయనకి ఇంకా తగ్గిద్దామంటారు. అది మార్కెట్లో ఎందుకు అంత చౌకగా ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు అన్న చర్చ వచ్చినప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు. అయితే ఇక్కడ వచ్చిన వారందరికీ ఆ పుస్తకాన్ని ఆయన 100 రూపాయలకి మాత్రమే పెట్టాలని అనుకున్నారు కాబట్టి ఇవాల్టి వరకు ఆ పుస్తకాన్ని బయట కౌంటర్లో 100 రూపాయలకి ధరగా నిర్ణయించాం. దయచేసి ఆసక్తి ఉన్నవారు కొనవలసిందిగా కోరుతున్నాం. రాజగోపాల్ గారి గురించి తలుచుకున్నప్పుడు అనిపించేది, హాస్యానికి వ్యంగ్యానికి మధ్యలో ఒక చిన్న సరిహద్దు రేఖ ఉంటుంది.
బహుశా ఆయన సరిహద్దు రేఖ మీద నిలబడి రచన చేస్తారనుకుంటాను. చాలామంది వ్యంగ్యం అనేసరికి సీరియస్గా ఉంటుంది. రాజకీయంగా సీరియస్గా ఉండేవాళ్ళు జరుగుతున్న పరిణామాల మీద చాలా సీరియస్ కామెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాంట్లో వ్యంగ్యం ధ్వనించినట్టుగా హాస్యం ఉండదు. కానీ రాజగోపాల్ గారి దాంట్లో హాస్యం వ్యంగ్యం రెండూ ఉంటాయి. ఇది హాస్యం వైపే కొంచెం మొగ్గు ఎక్కువగా ఉంటుంది. బహుశా ఆయన ఉత్తరాంధ్ర నేపథ్యం కారణం. ఆయన మాటలోనూ మాట తీరులో కూడా హాస్యప్రియత్వం అంటాం, దాన్ని తక్కువ చేయటం అవుతుంది. హాస్యం వ్యంగ్యం మిళితమైన ఆ ధోరణి అనేది కనిపిస్తుంది. దీంట్లో చాలా సీరియస్ సన్నివేశాలని కూడా ఆయన కొన్ని సందర్భాలు మాకు ట్రివిలైజ్ చేసినట్టుగా అనిపించింది. అంటే చాలా ఆ సంఘటనలను అల్పీకరించి చాలా తగ్గించి ఒక స్థాయికి తీసుకొచ్చి అక్కడ వాళ్ళందరి చేత మాట్లాడిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అది చూస్తే ట్రివిలైజ్ చేయటం కాదు. ఈవెన్ నక్సలైట్ల విషయంలో కూడా, లేదంటే చాలా సమాజంలో చాలా సీరియస్గా ఉంటారన్న వ్యక్తుల విషయంలో కూడా ఆయన రాసిన సంభాషణలు, వాళ్ళకు కల్పించిన సన్నివేశాలు చూసినప్పుడు వాళ్ళను తగ్గించకుండానే దాని గురించి ఒక చిన్న కామెంట్ అనేది చేయటం, ఒక చాలా మైన్యూట్, చాలా చిన్న సునిశ్చితమైన కామెంట్ చేయటం అనేది కనిపిస్తుంది. నిజానికి సమాజంలో రాజకీయ వ్యవస్థలో అందరూ కార్టూన్లకు వ్యంగ్యరచనలకు పనికిరారు. దానికి వాళ్ళ వ్యక్తిత్వానికి ఏదో ఒక సంబంధం ఉంటుంది. చంద్రబాబు నాయుడు పనికి వచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి పనికిరాడు. రాజశేఖర రెడ్డిని మనం సీరియస్ విలన్గా చూపించగలం, కానీ విదూషకుడిగా చూపించలేం. ఇట్లా చంద్రబాబు నాయుడు కూడా ఆయన డైలాగ్ డెలివరీకి సంబంధించి విదూషకుడిగా చూపించగలం, కానీ పూర్తిగా ఎంఎస్ఆర్ని చూపించినట్టుగానో, లేకపోతే అంజయ్యని ఒక రోజుల్లో ఒకనాటి కాలంలో అంజయ్యని చేసినట్టుగానో అటువంటి క్యారెక్టర్గా మార్చలేం. కాబట్టి వాళ్ళ బయటి వ్యక్తిత్వాలకి, వాళ్ళ హాస్య వ్యంగ్య రచనలో వ్యక్తమయ్యే వాళ్ళ వ్యక్తిత్వాలకి కొంచెం సంబంధం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఆయన ఎంఎస్ఆర్ లాంటి వాళ్ళ క్యారెక్టర్ని, కేశవరావు లాంటి క్యారెక్టర్ని, కొన్ని సందర్భాల్లో కేసీఆర్ని ఆ స్థాయిలో పరిగణించి హాస్య క్యారెక్టర్గాను విదూషకులుగాను చేయడం కొన్ని సందర్భాల్లో అప్పుడు అభ్యంతరకరంగా కూడా కనిపించింది. కానీ తప్పదు, ఆ వ్యంగ్య రచయితకి ఆయన అభిప్రాయాల రీత్యా కూడా తప్పనిసరిగా కొంతమంది క్యారెక్టర్స్నే అందుకు అనువుగా తీసుకోవడం అనేది ఉంటుంది. విమర్శ ఉంది, ఒక సామాజికమైన రాజకీయమైన విమర్శ ఉంది. పూర్తిగా హాస్యంతో మాత్రమే రాసేవాళ్ళు, వస్తున్న సంభాషణలు చేస్తున్న వాళ్ళకు రాజకీయమైన దృక్పథం చాలా తక్కువ ఉంటుంది. రాజకీయంగా సీరియస్నెస్ ఎక్కువ ఉండదు. కానీ రాజగోపాల్ గారు రాజకీయంగా కూడా సీరియస్ ఆలోచనలు కలిగిన వాళ్ళు, సీరియస్ నేపథ్యం ఉన్నవారు, లోతుగా ఆలోచించగలిగిన వారు. కాబట్టి అది కూడా జోడించింది. కాబట్టి సరదాకి అని పేరు పెట్టినప్పటికీ సరదాకి కాదు,